3 months. ప్లీజ్ నిజం చెప్పు, నీ గురించి చాలా తెలుసు. హే, ఏంటి నీ ప్రాబ్లం? మారిపోయాను అని తింటున్నా అలాగా. నాకు ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఓకే? అయినా నువ్వెక్కడ దొరికావురా బాబు? నీతో ఫోన్ మాట్లాడడానికి, బయటికి వెళ్ళడానికి నాకు పని పట్టలేదు అనుకుంటున్నావా రోజు? ప్రేమ తక్కువలో ప్రేమ తెలిసిపోయింది కదా. ఇప్పుడు చెప్తాను నేను, నాకు బాబీ కావాలి. నాకు బాబీతో లైఫ్ చాలా బాగుంది, ఓకే? నాకు చాలా కొత్తతనం కావాలి, ఓకే? ఐ వాంట్ సమ్ న్యూ ఇన్ మై లైఫ్. అర్థం చేసుకోరా నువ్వు. అయినా నువ్వు ఎక్కడేం చేసుకుంటావో నేను చాలా భయపడ్డాను తెలుసా ఇన్ని రోజులు. పోన్లే, అయినా నా బాబీ చెప్పాడులే ఈ రోజుల్లో ఎవరు సిన్సియర్గా ఉంటారా అని. నువ్వేదో పెద్ద సిన్సియర్గా నన్ను లవ్ చేసినట్టు. ఎవడైనా దేని గురించి లవ్ చేస్తారో నాకు తెలియదు అనుకుంటున్నావా? ప్రేమించానన్నావు, నన్ను అన్ని కబుర్లు చెప్పావు. కొత్తదనం కావాలి. 2 years నుంచి ప్రేమించి కొత్తదనం కావాలని చెప్పేసి బాబు గట్టు వెళ్ళిపోతావు. నెక్స్ట్ ఆడిన తర్వాత ఇంకోడా? నా జీవితం సంగతి ఏంటి? ఇలా మార్చుకుంటూ పోతే ఇదే నా నీ జీవితం. అరే విక్కీ, ఎక్కడున్నారా? వస్తున్నాను రా పిన్ని. సార్ మీరైనా చెప్పండి సార్. సార్ నైట్ నుంచి తాగుతూనే ఉన్నారు. మోసం చేసిందిరా, వదిలేసిందిరా. జాబ్, మంచి కెరీర్ ఇవన్నీ వదిలేసుకుని అమ్మాయి కోసం వెనకాల వెళ్తే రేపు పొద్దున్న అమ్మాయిని ఎవరు చూస్తారా? ఏంటి ఇది? ఆఖరి చేతులు కూడా కోసేసుకున్నారు అమ్మాయి కోసం. ఇంకేందిరా చచ్చిపో. ఏంట్రా రే వందా లేదు మనకేది మరి. బాబు గ్లాస్ తే ఏమైంది? నేను చేతి కదా బ్లడ్ ఉన్నట్టుంది. ఏంటి వదిలేసిందంట కదా, ముందే చెప్పాను కదరా వదిలేస్తాని. ఏది నెంబర్ కుర్రాళ్ళు అందరూ ఫార్వర్డ్ చేస్తారు. కుర్రా ఏంట్రా అసలు ఫ్రెండ్వేనా? అరే వెళ్ళిపోయి నుంచి ఫస్ట్ నువ్వు వెళ్ళి చెప్పరా. వెళ్ళిపోతాను కదా. అరే వెళ్ళిపోయి నుంచి నువ్వు ముందు వెళ్ళిపోతాను కదా. దానికి అడగను కానీ సార్లే వెళ్తున్నానులే. ఏమైంది ఎందుకని? నేనేదో వచ్చాను మాట్లాడాను. అసలు నీ ప్రాబ్లం ఏంటి నాకు ఇప్పటికీ నువ్వు క్లియర్గా చెప్పలేదు నాకు. నన్ను మోసం చేసిందిరా, బాగా మోసం చేసింది. చచ్చిపోతున్నారా? నేను చచ్చిపోతాను రా. ఇచ్చరా నీకేమన్నా? పిచ్చి పిచ్చి పనులు చేయకపోయి ఎక్కడున్నా నువ్వు? ఫోన్లేరా, మా అమ్మ నాన్నకైనా అప్పు చెప్పాలి కదరా నా బాడీని. మన స్పాట్ లో ఉన్నారు. నీ అబ్బా నువ్వు అక్కడ నుండి వస్తున్నాను. అక్కడ నువ్వు
అమ్మాయి కోసం చచ్చిపోవడానికి రెడీ అయ్యాడ్రా. జీవితం అంటే చూపించాడ్రా, నాకు జీవితం అంటే చూపించాడ్రా. అమ్మ నాన్న సంతోషంగా చూసుకుంటున్నాడు రా. నాకేం తక్కువరా, నాకేం తక్కువరా. రారానికి మందికి చూపిస్తాను. హాయ్ గైస్, ఎంతవరకు మీరు చూసిందంత నిజం. ఇది మీలో మీ మధ్యన జరిగే జనరల్ మ్యాటర్. ఇది ఇద్దరు లవర్స్ మధ్య థర్డ్ పర్సన్ రావడం అనేది అది ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించండి. ఎన్నో రకమైన ఫెయిల్యూర్స్ ఉంటాయి. అందులో మెయిన్ ఫెయిల్యూర్స్ ఈ థర్డ్ పర్సన్ వల్లే వస్తాయి. లైఫ్లో సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్స్ ఉంటుంది. సక్సెస్ లైఫ్ లాంగ్ గుర్తుంటుంది, ఫెయిల్యూర్స్ చచ్చిపోయినంత వరకు గుర్తుంటుంది. అందులో ఒక అమ్మాయి వల్ల ఫెయిల్ అయ్యామంటే చచ్చిపోవడం అనేది తప్పు, ఆ అమ్మాయిని చంపడం అనేది మహా తప్పు. ఆ అమ్మాయి మన లైఫ్లో లేదంటే ఆ అమ్మాయి బ్యాడ్ లక్ అనుకుని వదిలేయండి, అంతేగాని మీ పేరెంట్స్ని బాధ పెట్టకండి. ఈ మూవీలో బెన్నీ అనే క్యారెక్టర్ లాస్ట్ చచ్చిపోవడానికి వెళ్ళినప్పుడు ఒక హ్యాండిక్యాప్ పర్సన్ వచ్చి తను రియలైజ్ చేసి వెళ్ళాడు. మీకు తెలిసినంత వరకు తన హ్యాండిక్యాప్, కానీ ఆ హ్యాండిక్యాప్ అనేది ఆ మనిషిలో కాదు, మన బెన్నీలో ఉంది. మన బెన్నీ లాంటి ఎన్నో క్యారెక్టర్స్ బయట ఉన్నారు, వాళ్ళందరిలోనే హ్యాండిక్యాప్ ఉంది. భయం, కోపం, చిరాకు, బాధ, చచ్చిపోవాలనుకోవడం, ప్రేమ గురించి ఏదైనా చేయాలనుకోవడం అనేది హ్యాండిక్యాప్. ఆ హ్యాండిక్యాప్ తీసేయండి, ధైర్యం తెచ్చుకోండి. జీవితంలో ఏదైనా సాధించాలని పట్టుదలతో ఉంటే ఏదైనా సాధించవచ్చు. జాబ్, పేరెంట్స్, ఇది చూసుకోండి. తర్వాత అమ్మాయి ఏంటి, తన అమ్మాయినా సరే నీ కాల్ దగ్గరకు వస్తుంది.